ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందచేయడమే కాకుండా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కాకినాడ రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట, గొడ్డటిపాలెం, జడ్ బావారం, కరప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పితాని అన్నవరం ఎన్నికల గుర్తు స్టెథోస్కోప్ను ఈవీఎం మిషన్లోని 10వ నెంబర్పై నొక్కి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వివిధ గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గారడీ నృత్యాలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పితాని అన్నవరం అభిమానులు పాల్గొన్నారు. డెఫినెట్ గా మరి మేము వచ్చిన వెంటనే మీకు ఇళ్ల స్థలం ఇవ్వటం, అదేవిధంగా దానిలో ఇల్లు కట్టించడం, అదేవిధంగా దానికి సంబంధించిన గృహప్రవేశం ఏదైతుందో మేము దగ్గర నుండి చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉందంట. ఏ నాయకుడు వచ్చినా కానీ దీన్ని పరిష్కరించే సందర్భం లేదు. మరి మేము డెఫినెట్ గా వీళ్ళకి ప్రామిస్ చేశాను, మేము వచ్చిన వెంటనే ఈ సమస్యని శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా చూస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇళ్ల సమస్యను తీరుస్తామని చెప్పాము. అదేవిధంగా మరి ఇక్కడ ఈ యువకులందరూ కూడా మరి చదువు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎక్కువ ఫీజులు ఉంటున్నాయి. ఆ ఫీజులు కట్టుకోలేక మరి మేము ఏదైతే వృత్తి చేసుకుంటున్నామో ఆ వృత్తినే మా పిల్లలకు కూడా అలవాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది మనవాద సిద్ధాంతాన్ని మాకు గుర్తు చేస్తూ ఉంది. ఇంటి క్రితం ఇదే సిద్ధాంతం నడిచేది. అంటే చెట్లెక్కి తాళ్ళు తీసుకునే పిల్లలు వాళ్ళ మళ్ళీ అదే వృత్తి చేయాలి. అదేవిధంగా మరి క్షవర వృత్తి ఏదైతే ఉందో ఆ పిల్లలు అదే వృత్తి చేయాలని మనవాద సిద్ధాంతం చెప్పింది 3000 సంవత్సరాల క్రితం. మరి మన గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారి కృషి ఫలితంగా మరి మన బహుజనులందరూ చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటివరకుని. కానీ మరి ఇక్కడ పరిపాలన ఏదైతే జరుగుతుందో ఇది మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని తీసుకుపోయే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. అందుకనే మేము ఇక్కడ వచ్చిన వెంటనే కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాము. సో చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు కూడా మేము అందరినీ కూడా ఉచితంగా చదివిస్తాము. ఎవరు కూడా ఫీజు కట్టుకోలేక మేము చదవలేకపోతున్నాం అనే పరిస్థితి లేకుండా అందరినీ చదివించే ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది.